ఎందుకే రవణమ్మ రవణమ్మ తాను దూర సందు లేదు మెడకేమో డోల. స్టార్ట్ అయిందా? ఓకే. అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. ఏదో మబ్బుల పొద్దుగల మాకేమో ఒక 1.5 డే గ్యాప్ తీసుకున్నాము ఫ్యామిలీ అకేషన్స్ వల్ల. సో ఉదయాన్నే ఏం చేయాలో అర్థంగా కిందక చావా సినిమాకి సంబంధించి రివ్యూ కూడా ఇచ్చినాం. తర్వాత నేను ఒక రకంగా నైరాశ్యంలో, మా అగ్రజుడైన అమృత్ సిద్ధి గారు కూడా ఆయన ఒక రకమైన నైరాశ్యంతో, నా తెల్ల బట్టలకి పనెప్పుడు చెప్పాలని ఆయన బాధపడుతుండగా, సరే లైవ్లోకి వెళ్దామా, ఏదైనా రికార్డ్ చేద్దామా అంటే అగ్రజులు చెప్పారు రికార్డే చేద్దాం అని. ఏ విషయం మీద అంటే, నరేంద్ర మోడీ ముస్లిం అంట. తెలుసా అండి మీకు అమృత్ సిద్ధి గారు? మీరు చెప్తుంటే వింటున్నా, నాకు ఏమీ తెలియట్లేదు. నేను షాక్ అయినా అసలు. ఇన్ని రోజులు నేను చదివింది వేరు. సో ఇప్పుడు ఈ తమ్ముడు చెప్తాడు. ఈ తమ్ముడు గురించి పెద్ద పరిచయం అవసరం లేదనుకోండి, కానీ ఇంత బాగా రీసెర్చ్ చేశాడు. స్క్రీన్ మీద చూపించండి. తమ్ముడు అంటున్నారు, బాగానే ఉంది, నాకు కూడా క్లారిటీ వస్తుంది. కనీసం బొమ్మ చూపించేశారు అనుకో ఈ మనిషి. మళ్ళీ అనవసరంగా చెప్పడం ఎందుకంటే, గురుపాదుక గారు కూడా కాల్ చేశారు పొద్దున్నే. గురుపాదుక లేచారా? పడుకున్నారా? సారీ, ఇప్పుడు లేచాను. సరే, నేను మీకు లింక్ పెడతా. బ్రహ్మి కాదు, ఇక్కడ ఒక నరేంద్ర మోడీ ముస్లిం అని ఇప్పుడే తెలిసింది. తెలుసుకుంటున్నాం. నేను అమృత్ సిద్ధి గారు ఇద్దరిని కలిసి తెలుసుకుంటున్నాం. నువ్వు కూడా వచ్చి తెలుసుకుందా? లింక్ పంపించేయండి అగ్రజ. ఏమంటున్నాడు ఒకసారి విందాం. సో అసలు విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు ఏమిటంటే, ఒక 2 రోజుల క్రితం బీసీ కులగణన అంశానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమిటో ఒకసారి మనం విందాం. మోడీ గారు నేను బీసీ అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పరమాత్మ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి దీనికి కౌంటర్ ఇవ్వాలి కదా. కేవలం కౌంటర్స్ ఇవ్వడానికి, మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే నేను వ్యాఖ్యలు చేస్తా అన్నట్టుగా కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. రాహుల్ గాంధీ గారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే, రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటారు. ఎట్లా బ్రాహ్మణుడు? రాహుల్ గాంధీ తల్లి ఏమో కైతవరాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తల్లి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అంటే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లయితాడు అని చెప్పానంటే, మరి మోడీ హిందూ ఎట్లయితాడని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే దాని కూడా ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, ఇది ఉన్నత వర్గము, మనము ఇక్కడ దీని గురించి ఇప్పుడు బీసీలో పట్ల కలుపుకున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా. అట్లా ఎందుకు మాట్లాడారు అంటే, దాని వెనకాల ఒక చరిత్ర ఉన్నది. నరేంద్ర మోడీ గారు సో అదనమాట, ఏదో రాజకీయం చేసుకుంటున్నారు. బీసీ కులగణన అనేది నాకు తెలిసి అయితే మన తెలంగాణ ప్రాంతంలో జరిగిందని ఒప్పుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను కూడా తెలంగాణలోనే ఉన్నా కాబట్టి నాకైతే తెలియదు తెలంగాణ కులగణన అనేది జరిగిందా జరగలేదా అనేది. నాకు సంబంధం లేని అంశం అది. బికాజ్ నేను ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఎక్కువ బిలీవ్ చేసే మనిషిని కాదు. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ ఈ రిజర్వేషన్లు లేదా ఏమంటారు దాన్ని, ఆ రిజర్వేషనే ముఖ్య ఎజెండా, అదే కదా. దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం కంటే కూడా టాలెంట్ని బేస్ చేసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలి. పేదరికాన్ని బేస్ చేసుకొని ఈ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ సహాయాన్ని అందించాలని గట్టిగా నమ్మే వ్యక్తిని నేను. సో ఈ కులాలు నాకు పెద్ద ఎక్కువ. కానీ ఇక్కడ జోక్ ఏంటంటే, నరేంద్ర మోదీ గారు బీసీ కాదని ముఖ్యమంత్రి అంటే, నరేంద్ర మోదీ అసలు హిందువే కాదని వీళ్ళు అంటున్నారు.
మీకేమన్నా అర్థమైందా ఈ ఇంట్రడక్షన్లో ఏం చెప్పాడు అతను? హిందువే కాదన్నాడు. ఓకే. ముస్లిమా క్రిస్టియన్ అది కూడా చెప్పాడా? చెప్పలేదు ఇంకానే. ముస్లిం అంట. ముస్లిమా? ఓహో. అది ఎలా ముస్లింలో అనేది మళ్ళీ చెప్తాడు ఏ ఇప్పుడు రకం? సార్. ఓ అందులో గురుపాదికి వచ్చినట్టున్నారు. ఏం గురుపాదుక గురుపాది గారు నమస్కారము, శుభోదయము. ఎక్కడ పెట్టిందో లేదా? నమస్కారం అండి. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఎస్. శుభోదయం బ్రహ్మాండంగా యశుద్ధి గారు. నిద్ర బాగా పట్టిందా? బాగా పట్టింది. డిస్టర్బ్ చేయలేదు మధ్యలో. డిస్టర్బ్ చేసి మాకంత గ్యాప్ లేకుంటే లేపు మరి అడుగుతుండే నువ్వు పండుకున్నావు లేదో. తెలి కాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తి చాలా మందికి తెలియదు. తెలి అనేటటువంటి ఒక కాస్ట్ ఉంది. ఈ కాస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇందులో ఇద్దరు భాగస్వాములు, ఒకరు ముస్లింలు, ఇంకొకరు హిందువులు. ఈ ముస్లింలు హిందువులను ఒకే కాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులుగా చాలా మందికి ఉన్నారని చెప్పి చాలా మందికి తెలియదు. ఇక్కడ ఏంటంటే ముస్లింలనేమో గాంచీలు అంటారు, ఇక్కడ హిందువులను తెలియదంటారు. ఈ కాస్ట్ వీళ్ళిద్దరి యొక్క కులవృత్తి ఒకటే. మరి వీళ్ళ యొక్క కులవృత్తి ఏమిటి అంటే, మనకు చిన్నప్పుడు గానుగలు చూసేవాళ్ళం, నూనె పట్టేయడానికి గానుగలు చూస్తారు. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇట్లా పశువులను కట్టేసి ఈ గానుగ లోపల చమురు గింజలు వేస్తే మనకు పల్లీల నూనె ఏదైనా వచ్చే తమ్ముడు తెలుసు మాకు. వాణిజ్య పరంగా దాన్ని సప్లై చేసేవాళ్ళు. సో ఈ రకంగా ఉండేదన్నమాట. ఆ సందర్భం లోపల నరేంద్ర మోడీ గారు ఈ కాస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. వీళ్ళు దేవాలయాలకు మాత్రమే నూనెను సరఫరా చేసేవాళ్ళు. వీళ్ళు ఎట్లా అంటే వైశ్య వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సమాజం లోపల నిచ్చెనమెట్ల సమాజం లోపల మూడో భాగం. ఇప్పుడు నీకు నిచ్చెన మెట్లు ఎందుకు వస్తారు? నీ అందరికి ఇది ఎక్కడ రోగమయ్యా బాబు? ఎక్కడ మొదలు పెట్టినా మళ్ళా సనాతన ధర్మం మీద ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద పడేడుస్తారు. ఎందుకో అర్థం కాదు వీళ్ళు. నాకు అర్థం కాదు ఆ భాష ఏందో. నిచ్చెన మెట్లు అంటే ఏంటి? నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే అదే కుల వ్యవస్థ అనుకోరాదు. అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అని వీళ్ళు నిచ్చెన మెట్లు అంటుంటారు. ఓహో, బాగుంది. కులం కూడా ఎక్కువ మాట్లాడరు. బట్ నాకు మొన్ననే తెలిసింది వీళ్ళకి కులంకి వర్ణానికి కూడా తేడా తెలియదని. మొన్న ఒకసారి కాల్ మాట్లాడినాం కదా ఈ తమ్ముడితో. వాళ్ళు అట్లున్నారు. వాళ్ళు భగవద్గీతలో కూడా కులాన్ని చూస్తున్నారు. వాళ్ళు గొప్ప అంత ఆ రేంజ్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ నాలెడ్జ్. ముస్లిం అన్నాడు, హిందూ అన్నాడు క్యాండిడేట్ ఎవరు. ఆ రెండు కులాలు అయ్యేమన్నాడుకి అంతేగా, తెలియదు, అర్థం కావట్లేదా? సాహోలని కూడా పిలిచేవాళ్ళు. ఆర్య సమాజానికి చెందినటువంటి సత్యజిత్ అనేటటువంటి సత్యజిత్ శర్మ ఈయన ఏం చేసినంటే ఈ తెలి అనేటటువంటి కాస్ట్ వైశ్యవర్ణమే అని చెప్తూ తెలివర్ణ ప్రకాశ్ అనే ఒక పత్రికను కూడా నడిపిండు కొన్ని సంవత్సరాలు. తెలివర్ణ ప్రకాశ్ అంట. ఒకసారి చూద్దాం ఆగండి. మంచిదే. అయితే ఇప్పుడు ఏందైతే ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? చెప్పనండి, అసలు విందాం ఫస్ట్. ఏంటో ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. అదే కదా, నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తెలివర్ణ ప్రకాశ్ అనేటటువంటి ఒక పత్రికను కూడా ఆయన నడిపిండు. సో వీళ్ళు చివరికి వీరి యొక్క సామాజికంగా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ కి ఆ దేవాలయాలకు ధర్మకర్తలుగా, దేవాలయాలకే విరాళాలు ఇచ్చేటటువంటి స్థాయికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇందులో పొత్తున్నదిగా ముస్లింలది హిందువులది ఇద్దరి పొత్తున్నది. కాబట్టి ఇక్కడ అసలు నరేంద్ర మోడీ మరి ఏ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అది అట్లా ఎట్లా విడిపోయినరు వీళ్ళు అనేటటువంటి విషయం అది ఏడు నుంచి ఎడకలుపుతున్నాడు అసలు. చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా ఒక కమ్యూనిస్ట్ మాట్లాడుతున్నాడంటే చాలా జాగ్రత్తగా వినాలి మనము. అలా మొదలుపెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్తారు. అది ఆర్ట్. గురించి ఇంతవరకు క్లారిటీ లేదు కాబట్టి ఈ ప్రశ్న కూడా ఉంటుంది. ఇప్పుడు పెట్టినది టైటిల్ ఏంది? మోడీ ముస్లిము అని పెట్టిండు. అవును కదా, క్లారిటీ లేదంటే మరి జోక్ కాకపోయినప్పటికీ ఆయన యొక్క పూర్వీకులు తెలి కులంలో పుట్టినటువంటి వ్యక్తులు మరి భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క పూర్వీకులు కూడా ముస్లింలు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దానికి ఎవరైనా సమాధానం చెప్తే నేను వినడానికి రెడీగా ఉన్నాను. నీకెందుకు చెప్పాలి? నీకెందుకు చెప్పాలి తమ్ముడు? నువ్వు ఎవరు?
నరేంద్ర మోడీని బీసీ అని చెప్పి ఎవరు నెత్తి మీద ఎక్కించుకోరు. నరేంద్ర మోదీ గారిని ఆయన ఒకవేళ ముస్లిం సమాజంలో ఒకవేళ పుట్టినప్పటికీ కూడా ఆయన క్యారెక్టరిస్టిక్స్ తోటి ఆయన ప్రజల మనసుల్ని గెలుచుకున్నాడు. ఆయన కులము, ఆయన మతం ఎవడు ఇక్కడ చూసి ప్రేమించట్లేదు. నీకు తెలుసో తెలియదో తమ్ముడు, బీజేపీ పార్టీ అంటే పడనోళ్లకు సైతం శత్రువులాగా బీజేపీ పార్టీని చూసే వాళ్ళు సైతం నరేంద్ర మోడీని మెచ్చుకుంటారు. తెలుసా నీకు ఆ సంగతి? ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ముస్లిం అని నువ్వు ఎందుకు అంటున్నావు? నీ అక్కసేంది? ఇది నెక్స్ట్లో చెప్తాడు చూడండి. ఇప్పుడు అసలు ఎందుకు ఎక్కడ బండి సంజయాన్ని ఈడగొట్టాలో ఆడ కొట్టిండు. రప్పులకు మంటలు లేస్తున్నాయి, బొబ్బలు ఎక్కిపోయినాయి. ఇప్పుడు చెప్తే ఎట్లా డిఫెండ్ చేస్తాడు చూడు. ఇది ఒక ప్రశ్న మాత్రమే, ప్రశ్నగా స్వీకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. సో కాబట్టి గుజరాత్ లో ఇది ఒక అత్యున్నతమైనటువంటి వర్గం. గుజరాత్ లోపట, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లోపట యాదవులు కావచ్చు, ఆ తర్వాత ఇట్లాంటి తిలీ కాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నత వర్గాలు, ఓసి ఫార్వర్డ్ కాస్ట్ లోపట ఉంటారు అన్నమాట. అవును, ఇది చాలాసార్లు చెప్పినాం. ఇప్పుడు ఇక్కడ బీసీ అయినా, ఇక్కడ బీసీ వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పక్క రాష్ట్రంకి పోతే బీసీలు కాదు, ఓసీలు. ఇప్పుడు మా గౌడ ఉంది, గౌడ ఇక్కడ బీసీ. పక్క రాష్ట్రం కర్ణాటక పోతే అది ఓసీ, పెద్ద క్యాస్ట్ అది. ఆ ముదిరాజు కూడా అంతే. ఈ రాష్ట్రంలో ఒకలాగా, మా రాష్ట్రంలో ఒకలాగా, స్టేట్ని బట్టి ఉంటుంది అది. బీసీ, ఓసీ అనేది వాళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి కేటగిరీ. అది క్లియర్ సోఫార్. కాబట్టి ఈ రకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. అది కూడా చేసినటువంటి విషయం వేరు, కానీ దానికి వెంటనే రెచ్చిపోయి తొందరగా రిప్లై ఇవ్వాలనుకున్నటువంటి బండి సంజయ్ గారు మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. రాహుల్ గాంధీది ఏం కులం అని చెప్పి మాట్లాడు. దాన్ని కూడా తెలిసేద్దాం మనం. నెహ్రూ ఇది పాయింట్ ఇదండి మాస్టర్, అర్థమవుతుందా? ఇప్పుడు నరేంద్ర మోడీ ముస్లిమా హిందూ అని చెప్పిండా ఈ పిల్లోడు? బతికే ఉన్నారా? ముస్లిం यही अलकायदा इलाका तुम अफलिया तकलीसियाना చూడండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి టైటిల్ పెట్టి రాహుల్ గాంధీ కులం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సారు. మనం వినాలి ఇప్పుడు. మీద కూడా బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేశారు. ముందుగా నెహ్రూ గారి యొక్క ఫ్యామిలీ. నెహ్రూ గారి తండ్రి పేరు ఏంటి? మోతీలాల్ నెహ్రూ. వీళ్ళు బ్రాహ్మణులు. ఏ బ్రాహ్మణులో తెలుసా? ఎక్కువ శాతం మీరు విక్టింగ్ కార్డ్ యూజ్ చేస్తూ ఎక్కువ శాతం ప్రచారం చేసుకునేటటువంటి కాశ్మీరీ పండిట్లు వీళ్ళు. ఈ పార్టీ చెప్పేటటువంటి పండిట్లు వీళ్ళు. ఈయన యొక్క నాన్న పేరు గంగాధర్. వీళ్ళు ముస్లింలు కాదు. మరి నమ్మకం ఏంటిది అని చెప్పి మీరు అడుగుతారు కదా. గంగాధర్ అనే పేరు ముస్లింలు పెట్టుకోరు కదా, క్రైస్తవులు పెట్టుకోరు కదా. గంగాధరుడు అంటే పరమశివుడు కదా, నెత్తిన గంగను ధరించిన వాడు కదా. మరి ఆయన మోతీలాల్ నెహ్రూ యొక్క తండ్రి పేరు గంగాధర్. మోతీలాల్ నెహ్రూ యొక్క కొడుకు పేరు జవహర్ లాల్ నాస్తికుడు. జవహర్ లాల్ నెహ్రూ ఫ్రెంచ్ విప్లవం, అమెరికా విప్లవం, ఇట్లా ఆ తర్వాత సోషలిజం మీద ఎక్కువగా ఆయనకు విశ్వాసం ఉండేది. కాబట్టి ఆయన అన్ని విప్లవాల గురించి చదివి అనేక రకాలైనటువంటి దేశాల యొక్క చరిత్రలు చదివిన తర్వాత ఆయన నాస్తికుడు. నెహ్రూ గురించి తీసింది కాబట్టి ఒక మాట గుర్తొచ్చింది నాకు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయింది కదా, ఫస్ట్ ప్రధానమంత్రి అయింది కదా, సెలెక్టెడ్ ప్రధానమంత్రి కదా. ఈ సెలెక్టెడ్ ప్రధానమంత్రి గారికి వన్ ఫైన్ డే ఏం చెప్పారంటే వాళ్ళ సన్నిహితులు, నువ్వు స్వాతంత్రం వచ్చి నువ్వు ప్రధానమంత్రి అయినాక గోహత్యను నిషేధిస్తా అన్నావు కదా, నిషేధించాలి నువ్వు అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పుడే చేసి ఉంటే అయిపోయేది. ఎందుకంటే అప్పుడు ఇంత పంచాయతీలు లేవు. హిందూ ముస్లిం వాళ్ళ దేశం మనకి ఇచ్చేసిరు, మన దేశం మనం తెచ్చుకున్నామన్న దాంట్లో ఉండేదో. ఇక్కడ మన భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నప్పటికీ అప్పుడు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడున్నంత రుబాబు లేదు అప్పుడు వాళ్ళకు. మీకు అర్థమైందండి? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను గోవధను కనుక నేను నిషేధిస్తే మరి నేను రోజు తిననీకి నాకు ఓడు మాంసం తెచ్చిస్తానని అన్నాడు. ఎంత గొప్ప మాట కదా సార్ అది. ఎంత మంచి మంచి కట్టుబాట్లు బాబు. సిగరెట్ కోసం సర్లే మాకయ్యండి ఎందుకు. ఏ దేవుని కూడా నమ్మడు. కానీ నాకు ఎందుకో నెహ్రూని జిన్నాని ఇద్దరిని గుర్తు తెచ్చుకుంటే ఇంకొకరు ఆటోమేటిక్ గుర్తు వచ్చేస్తారు. ఎందుకంటే నెహ్రూ గారిని మన జిన్నా గారిని వాళ్ళిద్దరితో పాటు ఖచ్చితంగా ఇంకో పేరు గుర్తు తెచ్చుకోవాలి.
ఆ పేరేందో తెలుసా మీకు ఎవరికన్నా? తెచ్చుకుంటారు తాతగారా? ఎవరైనా? ఆ? తాతగారా? కాదు కాదు కాదు. ఇద్దరు స్నేహితులు వాడిన ఒక పువ్వు గురించి. ఏం పువ్వు? ఎవరా స్నేహితులు? పువ్వు రోజా పువ్వు అనుకుంటున్నారా? కాదు. ఈ దేశ స్వాతంత్రానికి అందరూ అనుకున్నట్టుగా ఏమన్నా సమరయోధులు, అమరవీరులు కారణమని ఎంతవరకు అయితే అనుకుంటున్నామో, అన్నిటికంటే బియాండ్ అసలు ఈ దేశం 2 ముక్కలు కావడానికి కారణం ఓ మగువ. ఆ మగువ ఎవరో తెలుసా అని అడుగుతున్నాను నేను. ఎవరా? మౌంట్ బైటెంట్ కదా? లార్డ్ మౌంట్ బ్యాటన్ పెళ్ళాంలాగా ఎంటర్ అయినటువంటి ఆవిడ. ఆమె వాళ్ళిద్దరిది కూడా భలే చరిత్ర. వాళ్ళిద్దరిది మంచి చరిత్ర. వాళ్ళు లండన్ లో అలా పెళ్ళయింది మౌంట్ బ్యాటన్ కి ఈ అమ్మాయితో. అయితే పెళ్లి రోజు అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు కదా. అప్పుడు ఆయన అన్నాడంట, అరే ఇప్పుడు నాకు దీన్ని ఎందుకు చేస్తుర్రు అబ్బాయి, నేను ఇప్పుడు దేశానికి పోయేది ఎందుకు, దేశాన్ని 2 ముక్కలు చేయనికనే పోతున్నా కదా నేను అక్కడికి అంటే, అరే బాబు ఇది జస్ట్ ఏదో ఒక నామమాత్రం పెళ్ళి, దాంతో నువ్వు కాపురం చేసేది ఉందా పాడా, అది చేయాల్సిన పని అది చేసుకొని వచ్చేస్తుంది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకొని రా. ఎందుకంటే ఆమెనే చాలా కీ అంటే మూల వస్తువు, ముడి సరుకు అప్పుడు ఆ సమయంలో. ఎందుకంటే వీళ్ళిద్దరికి నెహ్రూ గారు, జిన్నా గారు ఇద్దరు చదువుకున్న కాలేజీలో ఈమెనే వాళ్ళిద్దరికి మందు నేర్పించి, మాంసం నేర్పించి, ఇవన్నీ బాగా అంటే మంచి దోస్తీ అనమాట. జడివానకు దేనికో దోస్తీ అన్నట్టు బాగా దోస్తీ చేసింది అప్పట్లో వీళ్ళతోటి. సో ఈమెని ట్రంప్ కార్డ్ లాగా వాడి మళ్ళీ భారతదేశాన్ని తీసుకొచ్చి జిన్నాతో పాకిస్తాన్ని, నెహ్రూ గారితో ఇండియాని సంతకాలు పెట్టించింది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందబ్బా? జూలై 1947 ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. సో చాలా ఉంటది చరిత్ర అంతా, మనకెందుకులే. ఈయనకు పుట్టినటువంటి ఇందిరాగాంధీకి స్వతంత్రోద్యమ సమయం లోపట ఇందిరాగాంధీకి కమలా నెహ్రూ గారికి కలిపి ఫిరోజ్ ఖాన్ గారు పరిచయమైండు. ఫిరోజ్ ఖాన్ అనే పేరు ఉండే వరకు మన బండి సంజయ్ అన్న ఏమనుకుంటానంటే ముస్లిం అనుకుంటాడు. ముస్లిం కాదు ఆయన. ఫిరోజ్ ఖాన్ ఘండి ఆయన పూర్తి పేరు. ఆయన తండ్రి పేరు జహంగీర్. వీళ్ళు పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. పార్సీ మతానికి ముస్లిం మతానికి తేడా, చాలా పెద్ద తేడా ఉంది. వీళ్ళు నాకు తెలియదండి, నాకు అసలు పార్సీలు అంటే పెద్ద ఐడియా లేదు. అఫ్ కోర్స్ ఈ రతన్ టాటా వీళ్ళంతా పార్సీలు, వాళ్ళ కుటుంబాలలో కనీసం బయట వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోరని నేను విన్నా, కానీ వాళ్ళు ఆరాధించే దేవుడు ఎవరు అనేది నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను వింటా. జోరాస్ట్రియన్లు అంటారు కదా. ప్లే చేయండి సార్, ఫస్ట్ విందాం. దరిద్రం ఏముందో విందాం ఫస్ట్ ఒకసారి. ఏం చెప్తాడు మనోడు? హిందూ అని చెప్తాడు అంతే. పార్సీలు కెనడా ఆ ప్రాంతం నుంచి ఇటు భారతదేశానికి 8వ దీనికోసం రాహుల్ గాంధీ ముస్లిం కాదు అని చెప్పడం కోసం చెప్పి గట్టిగా రాహుల్ గాంధీ ముస్లిం కాదు అని చెప్పడం కోసం చెప్పి నరేంద్ర మోదీని ముస్లిం చేయాలనా? అది అంతకుమించి మనం ఏం చెప్పడం. స్వామి శరణం. కంటిన్యూ. ఎందుకండి అవసరమా? టైం వేస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఒకటని మనతో పద అనిపించుకుంటారు, మనం ఏది మాట్లాడినా ఆధారం లేకుండా మాట్లాడము. ఎడ్వినా మౌంట్ బ్యాటన్ ఎవరు కొట్టు, మరి ఇన్ని కొట్టిన గది కొడితే తెలియదా తమ్ముడు? హూ ఈజ్ మౌంట్ ఎడ్వినా మౌంట్ బ్యాటన్ అని కొట్టు. ఆ తర్వాత మన ఈ భారతదేశాన్ని ముక్కలు చేసినందుకు ఆమెకు ముక్క కూడా ఇచ్చారు తెలుసా? దానికి ఆమె ప్రిన్సెస్ అంటారా, ఏమంటారు అన్నా? అంతే. ఇవన్నీ చరిత్ర ఏంది? మళ్ళీ నాకెందుకు అమితాబ్ బచ్చన్ గుర్తొస్తున్నాడు. సరే అవన్నీ నాకెందుకు. లోపల వలస వచ్చిరని మనకు చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో వీళ్ళు పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ పార్సీ మతం లోపల ఇంకెవరైనా ఉన్నారా మన దేశంలో అంటే, మీరు నిన్న మొన్నటి దాకా రాస్క పూస్క తిరిగినటువంటి రతన్ టాటా ఉన్నాడు కదా, రతన్ టాటా, ఆ తర్వాత ఓం బిర్లా, వీళ్ళందరూ కూడా పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ఇక్కడ కనబడుతున్నటువంటి పెద్ద మనిషి పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఏంది వాళ్ళు పార్సీ అయితే నాకేంది, ఇంకేదైతే నాకేంది?
అథెంటికేషన్ ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే గూగుల్ చేయండి, తెలుస్తుంది. అట్లా అనమాట. ఇక మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఫిరోజ్ ఖాన్ ఘండి ఆయన పేరు, ఫిరోజ్ ఖాన్ ఘండి. సో గండి అనేది వాళ్ళ ఇంటి పేరు. ఫిరోజ్ ఖాన్ జహాంగీర్ కొడుకు. అయితే ఏంది ఈయన కమలా నెహ్రూకి ఇందిరాగాంధీకి పరిచయం అయిన తర్వాత ఫిరోజ్ ఖాన్ కి వీళ్ళు గాంధీని పరిచయం చేశారు. గాంధీని పరిచయం చేసిన తర్వాత స్వతంత్రోద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టినటువంటి తరుణంలో ఏమైంది అంటే ఫిరోజ్ ఖాన్ ఘండిని ఆయన గాంధీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఫిరోజ్ గాంధీగా అనే ఒక పేరును మార్చుకున్నాడు. తప్పు చెప్తున్నాను. అలా ఎలా చెప్తావు? నువ్వు అలా చెప్పకూడదు. అప్పుడు ఏటి జరిగినదంటే ఓలప్పో ఇందిరాగాంధీ గారికి మనసైనదా మరి ఎన్నో మనసైనదో నాకేటి తెలియదు కానీ ఓలప్పో నాకు ఈడే కావాలేటి అంటే సోస్ నువ్వు అట్లా చేసుకునేదానికి లేదు పెళ్ళి అన్నాడు. అప్పుడు కుయ్యో అని చెప్పి మన ఈ మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టినప్పుడు అరే ఓ లఫూట్ నువ్వు రారా, నా ఇంటి పేరు నీకు ఇస్తా అని చెప్పి ఇంటి పేరు ఇచ్చిందని ఓడో చెప్పంగా విన్నా. మరి నాకు తెలియదండి, మీకు ఎవరికైనా తెలుసా ఇది? కథలు అయితే అలాగే ఉన్నాయి మరి బయట. ప్రేమతో పెట్టుకున్నాడంట. ప్రేమ తొక్క ఆయన ప్రేమ గండి ఎట్లనో ఉంది. గండికి గాంధీకి తేడా తెలియదా? వీళ్ళందరూ ఇప్పుడు గాంధీ అని ఎందుకు పెట్టుకుంటున్నారు? దాని వెనకాల కథ ఏంది? చాలా పెద్ద వ్యవహారం అది తమ్ముడు. నువ్వు అట్లా మసిపూసి మారేడుకాయ చేయొద్దన్నట్టు. ఓకే, ఫిరోజ్ గాంధీ గారి యొక్క పేరును మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకోవాలి మీరు చెప్పండి? ఆయన గండి, ఓకే, గండీల ఇంటి పేరు ఉన్నది. ఆల్మోస్ట్ గాంధీ అండ్ గండి బోత్ ఆర్ సేమ్ రైట్. ఎందుకు గాంధీ అని పెట్టుకున్నారంటే ఆ నెహ్రూ ఒప్పుకోలేదు. చల్ అది కానే కాదు, అది చేసుకునే అవసరమే లేదని చెప్పి చాలా పెద్ద పంచాయతీ అయిందంటే అప్పట్లో. పుస్తకాలు ఉన్నాయి కదా, చరిత్ర చూసిన వాళ్ళు రాసిండ్రు కదా, అలా కొడితే ఇలా వచ్చేస్తుంది. గూగుల్లో కొట్టు కావాలంటే వస్తుంది. మార్చుకున్న తర్వాత ఆయన ఇందిరాగాంధీని తనను పెళ్లి చేసుకోవాలని ఉందని తనని ప్రేమిస్తున్నానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇద్దరు కూడా అయ్యే నాకు స్మాల్ డౌట్ అని మనం ఎవరికైనా తెలిసి చెప్పండి. ఆ ఇందిరాగాంధీ గారికి ఎన్ని పెళ్లిళ్ళు? ఒకటేనా? ఒక్కటే అనుకుంటా, నాకు గుర్తుండి. రెండో కాదు నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు. అంటే నాకు మర్చిపోయినా ఈ మధ్య ఇలా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించడం బంద్ చేసినాం. హౌ మెనీ మ్యారేజెస్ టు ఇందిరా గాంధీ? ఒకటే పెళ్ళంట. అంటే అఫీషియల్ గా ఒకటే పెళ్ళి. సో ఓకే, మనం ఇంకా దాని గురించి తెలియకుండా మాట్లాడొద్దు. మనం ఒకరినొకరు ప్రేమించుకొని హైందవ సనాతన ధర్మం ప్రకారం మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా చరిత్ర లోపల ఉన్నది. ఇదిగోండి, ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ యొక్క వివాహం ఇది హైందవ సనాతన ధర్మం ప్రకారం జరిగినటువంటి వివాహము. ఇది నాటకము అని చెప్పి చాలా మంది అన్నారు. కానీ దాని మీద నాటకం అంటే నెహ్రూ గారిని ఒప్పియనీకి గాంధీ గారు చేసినటువంటి మంచి పని అది. ఇప్పుడు వాళ్ళు సనాతన ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోవడం మంచిదే కదా, తప్పేముందండి? అది నాటకం అని నేను అనలేదు, నువ్వే అంటున్నావు. నిరూపణలు కూడా జరిగినాయి. ఇది నాటకం కాదు, ఇది వాళ్ళిద్దరికి సనాతన ధర్మం ప్రకారం జరిగినటువంటి వివాహం అని. ఇది అనేకమైనటువంటి గొడవల తర్వాత, అలకల తర్వాత జరిగినటువంటి వివాహము. మొత్తానికి వీళ్ళకి ఒప్పుకున్నాడు. పంచాయతీలు అయినాయి అని ఒప్పుకున్నాడు తమ్ముడు. మీరు అనుకుంటున్నారన్నా నెహ్రూకి ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదని అనుకున్నారా? పెద్ద క్యాస్ట్ పిచ్చోడంట. ఎంత కాకపోతే అల్లుని ఇంటి పేరే మార్చేసే లెవెల్ ఆఫ్ టార్చర్ పెట్టుంటాడంటే ఏ లెవెల్లో పాపం ఆయన మంకు పట్టి కూర్చొని ఉండుంటాడు. మీరు చెప్పారు కాబట్టి మాట్లాడారు కాబట్టి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇందిరాగాంధీ పుట్టినప్పుడు ఆవిడ పేరు ఇందిరా ప్రియదర్శిని. అవును. నెహ్రూ అంటే దాన్ని నెహ్రూ యాడ్ చేసుకుంటారు, అక్కడ ఇంటి పేరు యాడ్ చేసుకుంటారు కాబట్టి ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. అవును. జవహర్లాల్ నెహ్రూ గారి కంటే మన చొక్కా మీద పువ్వు పెట్టుకునే ప్రధానమంత్రి గారికి కూతురు ఆవిడ. ఈవిడ ఫిరోజ్ గాంధీ అనేటువంటి వ్యక్తిని 1942లో
పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇందిరా గాంధీ అయ్యింది. పోనీ మీరు ఆ ఫిరోజ్ గాంధీకి ఏమైనా కూడా గాంధీ అనేది ఏమైనా సొంత ఇంటి పేరా అంటే గనక కాదు. పోనీ మహాత్మా గాంధీ ఇంటికి సంబంధించిన వాడు అంటే అది కాదు. ఇతను అన్నట్టుగా పార్సీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇందాక మీరు అడిగినట్టుగా మరి పార్సీలో ఉండేటువంటి దేవుడి పేరు ఏమిటి, దానికి సంబంధించింది ఏమిటి అంటే మీరు అన్నట్టుగా అది జొరాస్ట్రియన్ సంబంధించినటువంటి థింగ్ అది. అవును. దాంట్లో దేవుడి పేరు ఏమిటి అంటే గనక అహూరా మజ్దా అంటారు వాళ్ళని. అహూరా మజ్దా. ఓకే. ఆ తర్వాత చూసుకుంటే గనక ఇందిరాగాంధీకి మహాత్మా గాంధీ తోటి ఏమన్నా కూడా చుట్టరికం కానీ అలాంటిది ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. ఎలాంటి రక్త సంబంధాలు లేవు. ఏదో గాంధీ అనేటువంటి పేరు ఇందిరా అనే మన ఇందిరా ప్రియదర్శిని అనేటువంటి ఆవిడ ఫిరోజ్ని పెళ్లి చేసుకున్నప్పుడు మధ్యలో గాంధీ గారు వచ్చి మొత్తానికి ఏం చేశాడో వచ్చేసాడో ఇచ్చేసాడో తెలియదు కానీ ఆ రకంగా గాంధీ అనేటువంటి పేరు వచ్చిందే తప్ప ఆవిడకి ఇందిరా ప్రియదర్శిని నెహ్రూకి లేదు అంటే కనుక ఫిరోజ్కి మన మహాత్మా గండినా ఆయన పేరు ఏమిటి గంధీని కాస్త గాంధీని చేశారు, నెమ్మదిగా చేశారు. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కూడా ఇదో మ్యాజిక్ అది అలా జరిగిపోయింది అంతే. మీరు ఇక్కడ ఇదండి ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు అలా మాట్లాడుతుంటే ఈయన ముస్లిమా కాదా అంటే ముస్లిం దాంట్లో కూడా ఈ అహూరా మజ్దాని మనిషిలాగా ట్రీట్ చేస్తారంట. బట్ ఇస్లాంలో ఒక పార్ట్ అంట అహూరా మజ్దా. చూడండి, ఇస్లాం జెరాస్ట్రియన్లు కొత్త మతాన్ని స్థాపించి ప్రవక్త, ఋషి మరియు గురువుగా పరిగణిస్తారు. జెరాస్ట్రియనిజంలో అహూరా మజ్దా అత్యున్నత దేవుడు అని వాళ్ళు అనుకుంటారంట. కానీ ఇస్లాం వాళ్ళు మాత్రం ఆయనను మనిషి అనుకుంటారంట. అహూరా మజ్దాను పర్షియన్ రాజు డారియస్ మరియు అతని వారసులు పూజించారు. అహూరమా అనే పదవికి ప్రభు అని సో అండ్ సో ఉంది. సో వాళ్ళు ఒకటే, కాకపోతే విడిపోయిన సెట్ అనుకోరాదు. ఇస్లాం తర్వాత, ఇస్లాంకి ముందు వేరే సెట్స్ చాలా ఉన్నాయి, ఇస్లాం తర్వాత కూడా చాలా సెట్స్ వచ్చినాయి. అందులో ఈయనను కూడా మనిషిలాగా చూస్తారంట. కానీ ఈ జొరాస్ట్రియన్స్ ఎవరైతే ఉన్నారో వారిని గొప్ప దేవుడిలాగా చూస్తారంట. నథింగ్ రాంగ్. ఇప్పుడు నాకు ఇవన్నీ కాదు, రాహుల్ గాంధీ దగ్గరికి రావాలి. ఇప్పుడు పార్సీ మతం ప్రకారం కూడా జరగలేదు వీళ్ళకు. సో ఇక్కడ ముస్లిం అనేటటువంటి ఇస్లాం ని తీసుకురావడానికి ఇక్కడ ఎట్లాంటి ఆస్కారం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, సరే మనం ఎన్న చెప్పు బై ఆయన పార్సీయో ముస్లిమో అనుకుందాం. మరి ఇప్పుడు వండన్ అన్నాడు కదా ఆయన రాజీవ్ గాంధీ కూడా ముస్లిం అవుతాడని చెప్పి. రాజీవ్ గాంధీ వివాహం ఎట్లా జరిగిందో ఒకసారి చూద్దాం మనం. ఫిరోజ్ గాంధీ కొడుకైనటువంటి రాజీవ్ గాంధీ వివాహము సోనియా గాంధీ తోటి హైందవ సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు. ఇస్లాంలో బొట్టు పెట్టుకోరు, పార్సీల్లో బొట్టు పెట్టుకోరు, క్రైస్తవంలో కూడా బొట్టు పెట్టుకోరు. ఆమె క్రైస్తవరాలు అయినప్పటికీ కూడా, ఇటాలియన్ అయినప్పటికీ కూడా ఆమె బొట్టు పెట్టుకున్నది. వాళ్ళిద్దరు కూడా దండలు మార్చుకున్నారు, సాంప్రదాయ దుస్తులోపట ఉన్నారు. అంటే ఇక్కడ సనాతన ధర్మం ప్రకారమే ఇక్కడ పెళ్లి జరిగింది అని చెప్పి చాలా సందర్భాల లోపల సోనియా గాంధీ. నాకు ఎందుకో వీళ్ళు ఇట్లా వెనకేసుకొస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అసలు సోనియా గాంధీ, ఆంటోనియా మైనో అలియాస్ సోనియా గాంధీ అనబడుతున్న ఆమెకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలేనా? 2 కదన్నా? ఒకరు రాహుల్ విన్సీ, ఇంకొకరు ప్రియాంక. ఇప్పుడు అంతే కదా? సరే, మ్యూట్లో ఉన్నా అంతే. రాహుల్ విన్సీ గారు అనగా ఇప్పుడు మనం రాహుల్ గాంధీ, వీళ్ళకు గాంధీ అని లేకపోతే మరి ఏమవుతుందో ప్రాబ్లం. కానీ సరే, రాహుల్ విన్సీ గారు కాదు, రాహుల్ గాంధీ, ప్రియాంక, వీళ్ళు ఎందుకు ప్రతి ఆదివారం రోజు పొద్దున్నే పాస్టర్లు ఎందుకు ఇంటికి పోయి ప్రార్థన చేస్తారు? నాకు కావాలి. 10 జన్పథ్లో ఉంది కదా వాళ్ళ ఇల్లు. ఇంట్లోకి పోయి ఎవ్రీ సండే రోజు ఎవరు ప్రార్థనలు చేస్తారు? క్రైస్తవ ప్రార్థనలు ఎవరు చేస్తారు? వాళ్ళ ఇంటికాడ ప్రార్థన ఫాదర్లే కదా చేస్తారు. మీరు ఇప్పుడు క్రిస్టియన్ అనేంత మాత్రాన మీరు కాదు కదా. ఎంత కాదనుకున్నా ఈ దేశానికి వచ్చినటువంటి కోడలు. సరే, మీరు వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు జరిగినాయి, ఏం జరిగినాయో మరి సడన్ గా అందరూ అత్యంత క్రూరాతి క్రూరంగా ఎలా చంపబడ్డారు ఏంటో నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు. కానీ మామూలుగా అంటున్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి 2 పాస్పోర్ట్లు ఉన్న సంగతి నిజమా కాదా మరి చెప్పాలి మీరు కూడా.
ఇట్లా చాలా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి గురించి, రాహుల్ విన్సీ గారి గురించి మాకెందుకు, నేనే చెప్పిన చాలాసార్లు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. చచ్చేలోపు ఆయన ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే జనాలు ఎప్పుడూ అవేకెన్గా ఉండరు కదా. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ రాలే, గట్లనే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మతం గురించి మాట్లాడుతున్నారు కదా, సోనియా గాంధీ పోనీ ఆవిడ గాంధీ అనదు సోనియా అని చెప్పి రుద్దాం కాసేపు. మీరు చెప్పినట్టుగానే ఎడ్విజ్ ఆంటోనియా ఆల్బినా మైనో అనేటువంటి ఆవిడ అసలు పేరును కూడా పక్కన పెట్టేద్దాం. ఆవిడ బై బర్త్ రోమన్ క్యాథలిక్ అనేటువంటి విషయాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. నష్టమే ఉంది కాసేపు, తప్పేం లేదు, అది కూడా పక్కన పెట్టేద్దాం. సరే, మరి కూతురు ప్రియాంక గాంధీ ఉంది కదా, ఆ ప్రియాంక గాంధీ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? వాద్రా. ఏం వాద్రా అది? ఆయన పేరు రామ్ వాద్రానా, రాబర్ట్ వాద్రానా? రాబర్ట్ వాద్రా. మరి ఎలా మాట్లాడుతున్నారు అసలు? ఎందుకోసం వీళ్ళకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏవో పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కనుక్కున్నారు, వాళ్ళు ఏదో మతాలు, వాళ్ళు ఏదో క్రిస్టియానిటీ, ఏదో బైబిల్ చదువుకుంటున్నారు. ఈ దుర్మార్గుడికి ఎందుకు ఇవన్నీ అసలు? దాన్ని వాళ్ళ మతంతో మనకేం సంబంధం అసలు? వాళ్ళ మతం ఎందుకు అసలు అది? వాళ్ళ అభిమతం దేశహితం అయితే చాలు కదా. ఇప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ముస్లిం అయితే నాకేలా, రాహుల్ గాంధీ బ్రాహ్మణ్ అయితే నాకేలా? నాకు కావాల్సిందల్లా ఈ దేశాన్ని చల్లగా చూస్తావా చూడవా అంతే. మీరు రాబర్ట్ వాద్రా బ్రాహ్మణుడైనా కూడా ప్రాబ్లం లేదు నాకేం లేదు. రాహుల్ బాబాని ఇప్పుడు నువ్వు హిందూని చేయడానికి వచ్చిన బాధలు ఇవన్నీ. ఆయన హిందూ అయితే మాకు ఏమొస్తుంది? సంప్రదాయం ప్రకారమే మా వివాహం జరిగింది అని దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది. వీళ్ళకేదో ప్రాబ్లం ఉన్నట్టుందన్న. అంటే ఉంది, నాకు అర్థమైపోయింది. నేను చెప్తా ప్రాబ్లం వల్ల ఏంటంటే కనుక సోనియా గాంధీ, క్షమించాలి, మన ఎడ్విజ్ ఆంటోనియా ఆల్బినా మైనో అనేటువంటి ఆవిడ రోమన్ క్యాథలిక్గా ఉంది. ఏదో మొత్తానికి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుని ఏదో హిందూ మతం అని చెప్పేసి పిల్లడికి రాహుల్ గాంధీని హిందూ అని చెప్పి చెప్పుకునేటువంటి ఏదో బలవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. మన ప్రియాంకనే తీసుకెళ్ళి మన రాబర్ట్కి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇక్కడ హిందూ క్రిస్టియన్ ఉంది. ఇక్కడ ఇస్లాం మీద మనకి ఎక్కువగా రిలేషన్స్ ఏం లేవు. అర్జెంట్గా ఒక ఇస్లాం రిలేషన్ కూడా క్రియేట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తుండేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి మిస్ అయింది కదా. కరెక్ట్. వాళ్ళని బతకనివ్వకుండా ఎందుకు వచ్చిన గోల వీళ్ళకి నాకు అర్థం కాదు. జనాలకు కావాల్సిన ఇవే పనికి మన విషయాలు వీళ్ళకి. ఫిరోజ్ గాంధీ హిందూ అయితే నాకేంది, పార్సీ అయితే నాకేంది, ఏంటైతే నాకేంది? వీళ్ళ వల్ల దేశానికి ఏదైనా ఉపయోగం జరిగిందా? ఎస్, ఐ అగ్రి. ఇందిరాగాంధీ గారు తన పరిపాలనలో అంతో కొంత వీళ్ళ ఫ్యామిలీ అందరితో పోల్చుకుంటే ఆవిడ మంచి పరిపాలన కొద్ది రోజుల మందం అందించింది అని మాత్రం తెలుసు. బట్ మళ్ళీ ఆమె హయాంలోనే చీకటి రోజులని చాలా మంది చెప్తుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ సోనియా గాంధీ గారు ఎందుకు ప్రధానమంత్రి కాలేదు? మరి ఆమె ఈ దేశ పౌరసత్వం తీసుకోవచ్చు కదా. ప్రధానమంత్రి సీటుని సైతం వదులుకుంది, కానీ ఆమె డ్యూయల్ సిటిజన్షిప్ ని మాత్రం వదులుకోలేదు. చూసారా? అది అంటే ఇప్పుడు మన అప్కమింగ్ మన యువ నాయకుడికి కూడా రెండు సిటిజన్షిప్లు కూడా ఇంకా రెండు ఉన్నాయా? లేదంటే కనుక ఒకటి సీజ్ ద షిప్ చేయాల్సి ఉందా? సీజ్ ద షిప్పే ఒకటి. అది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ అమిత్ షాను నరేంద్ర మోదీ గారు వీళ్ళ మీద ఫోకస్ చేస్తలేరు, కానీ వీళ్ళ మీద ఫోకస్ చేస్తే పెట్టే వేడే అంతా మట్టేసా బట్టే. కానీ వాళ్ళు కూడా ఏమనుకుంటుండొచ్చు నాకు తెలిసి, అంటే అరే ఒక కామెడీ పీస్ ఉండాలి కదా, ఒక కామెడీ పీస్ని పెట్టుకుందాం కొద్ది రోజులని అనుకుంటున్నారేమో, కానీ అది కనిపించని సర్పం. అది అమాయకుడు అన్న రాహుల్ గాంధీ గారు అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన పాపం చాలా అమాయకుడు, బాన్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయన లైఫ్ స్టైల్ ఆయనది, ఆయన పాటికి నన్ను బతకనీయకుండా పాపం బలవంతంగా తీసుకొచ్చి పాలిటిక్స్ ఆయన నెత్తికి రుద్ది, ఆయనేమో నాకు ఉద్రాముర్రో అంటే. కావాలంటే మీరు గమనించండి, 2014 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు మార్నింగ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ స్టేట్ మైండ్లో ఉన్నారో చూడండి ఒకసారి. ఫోటో వీడియోలు పబ్లిక్ ఫుటేజే కదా అంతా, చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు. ఆయన లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్. మీకు ఇంకో విషయం చెప్తా, ఓకే, కాంగ్రెస్ అంటే చెప్తున్నాను. 2000
2006 అనుకుంటా. అంటే ఆ టైంలో ఓట్ అవి వేసినప్పుడు చుట్టుపక్కల అందరికీ కూడా ఏంటంటే ఏ పార్టీకి గుద్దాలి అంటే దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరు దీంట్లో పోటీ చేస్తారు అన్నీ పక్కన పెట్టేసి చెయ్యి గుర్తుందా లేదా, ఇటు గుద్దేసి వచ్చామా లేదా, అంతే, ఇంకేం ఉండేది కదా ఆడ. అవును. అలాంటి స్టేట్ నుంచి ప్రస్తుతం చేసినట్టు తప్పులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకోటి తప్పు కావచ్చు, ఓ రకంగా ఆ అవేర్నెస్ని క్రియేట్ చేసి బీజేపీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక బంగారు భవిష్యత్తు కనబడుతున్న తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి ఈ కులాలు, మతాలు, తోటకూర ఇవన్నీ పెట్టి అర్జెంటుగా వాడు మనవడే అని చెప్పి ఇవంతా అవసరంలా. 4 మంచి పనులు చేసి జనాల్లో నమ్మకం తెచ్చుకుంటే గనక మళ్ళీ వాడిన ఓటేస్తాడు. ఆ నోటి దురద ఏదైతే ఉంటుందో లోపలికి వచ్చినాయి శివుడు దేవుడా లేదంటే ఇంకోడా ఫోటోలు అన్నీ పెట్టుకుంటూ తిరిగి అది కాదు చేయాల్సిన రాజకీయాలు కదా. జనం కోసం మాట్లాడితే, జనం కోసం ఏదైనా చేస్తే ఆలోచిస్తారు ఎవడైనా కూడా. అది చేయమనం మానేసి మా రాహుల్ బాబాయ్ లేదా హిందువు, లేదంటే మా రాబర్ట్ వాద్రా వచ్చి బ్రాహ్మణుడు, ఇవన్నీ ఎందుకు ఈ దిక్కుమాలవన్నీ ఎందుకు అసలు టాపిక్ లేకుండా నేను దిక్కుమాల కూడా. సారీ టు సే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్. నాకు రాహుల్ గాంధీ గారి మీద నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంటుండే కానీ ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న మాటలకి చిరాకు వస్తుంది. 2019 ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత నేను నా ఫేస్బుక్ పోస్ట్లో వాల్లో పెట్టిన ఏదో ఒక రోజు మీరు ప్రధానమంత్రి అవుతారండి అని చెప్పి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అట్లా అనుకోవడం కూడా తప్పేనేమో, మనోడిని పుసుక్కున కనుక జాలివాడు ఒకసారి గెలిపిస్తే మొత్తం ఉన్నది అంతా అమ్ముకొని పోతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అట్లా ఉన్నాయి స్టేట్మెంట్స్, అంత భయంకరంగా ఇస్తున్నాడు. మరి హైందవ సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారము తన తండ్రికి చివరిసారి అంత్యక్రియలు నిర్వహిస్తా ఉన్నాడు. ఎవరాలే? రాహుల్ గాంధీ అక్కడ ఉన్నది. ఒకసారి అది స్పష్టంగా చూడండి. రాహుల్ గాంధీ వాళ్ళ డాడీ పేరు ఏం పేరన్నా? రాజీవ్ గాంధీయా? అది తప్పు చెప్తే తప్పు అవుతుంది కాబట్టి ఆ పేరు తీసుకుందాం కాసేపు మనం. అదే రాహుల్. ఇట్లా కట్టెల మీద వేర్చి మంత్రాలు చదువుకుంటా ఇస్లాం లోపటనో లేకపోతే క్రైస్తవం లోపటనో చేయరు కదా. నాకు డౌట్ ఉంది తమ్ముడు, మరి నువ్వు అడుగుమన్నావు కాబట్టి ఇప్పుడు ఆడ సాగు చూపిస్తున్నావు కాబట్టి, అప్పటిదాకా అన్ని రోజులు ఆయన ఎక్కడ పోతే అక్కడికి ఫ్లైట్లలో హెలికాప్టర్లలో తిరిగిన ఆంటోనియా మైనో అలియాస్ సోనియా గాంధీ గారు కరెక్ట్గా ఒక్కరోజు మాత్రమే ఎందుకు పోలేదంటావు? జస్ట్ ఆస్కింగ్. ఆ ఒక్కరోజు ఒక్క మీటింగ్కి ఎందుకు అటెండ్ కాలేదు? జస్ట్ ఆస్కింగ్. వేద కార్యాల గురించి చెప్తూ చేపిస్తా ఉన్నాడు కూడా. రాజకీయమే అని చెప్పి మాట్లాడదామా మనం? ఇంత దుర్మార్గంగా ఇది ఎందుకు ఇంతగానం? ఇది ఇక్కడ నేను ఎవరిని డిఫెండ్ చేస్తలేను, ఇక్కడ ఎవరిని అఫెండ్ చేస్తలేను. నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తలేను, నేను కాంగ్రెస్ అభిమానిని కాదు. ఈ ఛానల్ కు ఎట్లాంటి పార్టీలతో కూడా సంబంధం లేదు. మాకు కూడా బీజేపీ పార్టీకి మా ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే రాహుల్ గాంధీ గారు సద్బ్రాహ్మణుడు అని. ఓకే, మంచిదే. ఇప్పుడు దానివల్ల ఒరిగేది ఏంది? నరేంద్ర మోదీ గారు ముస్లిం అంట. ఇంత సిగ్గు లేని మాటలు తమ్ముడు, ఇవన్నీ అవసరమా? ముస్లిం అయినంత మాత్రం అంటే ముస్లిం కమ్యూనిటీలో ఉన్న మనుషులు కాదా? వాళ్ళకి మనసులు ఉండవా? ఇప్పుడు వాళ్ళని అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమనుకుంటున్నారండి అమృత్ సిద్ధి గారు? అంటే ముస్లింలు మనుషులు కాదని వీళ్ళ భావన అండి? అనిపిస్తుంది నాకు. అర్జెంటుగా క్రిస్టియన్ గురించి చెప్తున్నాడు, లేదంటే హిందువులు అంటున్నాడు, లేదంటే ఇంకోటి అంటున్నాడు, ముస్లింల గురించి మాట్లాడలేదంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది రాహుల్ గాంధీ మీద. అర్జెంటుగా ఆయన ముస్లిం మతం తీసుకోవాలని చెప్పి అని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. ఏమంటారు గురుపాదుక గారు? పాపం ముస్లిమ్స్ ని విలన్స్ ని చేస్తున్నారు ఏంటండి? తప్పు కదా. ఏమో సార్, నాకైతే నరేంద్ర మోదీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన గురించి చెప్పాల్సింది పోయి అట్నుంచి అటు గాంధీకి అసలు మన నెహ్రూకి పోయారు, ఆడ నుంచి జిన్నాకి పోయారు, ఆడ నుంచి నెహ్రూ ఫ్యామిలీ మొత్తం తీశారు, మధ్యలో గాంధీ ఎలా వచ్చిందో చెప్పారు. అసలు నరేంద్ర మోదీ గారి గురించి చెప్పట్లేదు. చెప్పడు, అది ఆర్టిస్టిక్ నేచర్.
ఇప్పుడు ఇబ్బంది అంతా వస్తుంది. అస్సామా? ఇప్పుడు రాహుల్ గాంధీని ముస్లిం చేసాం అనుకోండి, ఏజ్ ఆ. దేవుడు కాకుండా పోతుంది. ఓహో వాళ్ళ లేదు అమ్మగారి తరఫు పోద్దా? మరిపోతుందిగా. దానికోసం ఏదో ఒకటి చేయండి మొత్తానికి. సో మీకు అదనమాట. విషయాలు 40 నిమిషాలు అయింది. ఓకే. వెళ్ళిపోదాం. ఇక అదనమాట అండి. మన తమ్ముడు తెలుగు రిపోర్ట్ తమ్ముడు చాలా అద్భుతంగా రాహుల్ గాంధీ గారు హిందూ అనే విషయాన్నయితే ప్రూవ్ చేయడం కోసం నరేంద్ర మోడీ గారిని ముస్లింని చేద్దామని ప్రయత్నం చేశాడు. సో మీకింకేమన్నా విషయాలు తెలిసినట్టయితే మంచి మంచివి మాకు తెలియనివి ఇంకేమన్నా రహస్యాలు, చిదంబర రహస్యాలు లాంటివి ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వాటిని మేము మాట్లాడతాం. సో ఈ వీడియోకి ఇక్కడికి మేము సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై భీమ్.